కేశవ భైరవకి ఫోన్ చేసి నేను రమ్య రేపు బట్టలు తీసుకొని మీ ఇంటికి వస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ మాత్రం నో 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 మీరేమీ రావనవసరం లేదు ఇక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి రేపటి పండగ కోసం మీకు బట్టలు పెట్టాలి కదా మేము అందుకే అక్కడికి వస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ మాత్రం మీరు మిమ్మల్ని రావద్దన్నాను కదా మీకు అంత శ్రమ ఏమీ అవసరం లేదు మీరు మా ఇంటికి రావనవసరం లేదు. మేము మీ ఇంటికి రాము అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో భైరవ తన ఫోన్‌ని కట్ చేసేస్తూ ఉంటాడు. భైరవ దగ్గరికి కీర్తన వస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన భైరవ మాత్రం కీర్తన అని అనరాని మాటలు అన్నీ అంటూ తనని చాలా బాధ పెడుతూ ఉంటాడు. ఏంటి మీ అన్నయ్య రేపు వస్తాడా? ఎలా వస్తాడో నేను చూస్తాను. నా ఇంటి గడపలో అడుగు పెట్టడానికి వీలు లేదు మీ అన్నయ్య అని చెప్పేసి అయితే వాళ్ళ అన్నయ్య వదులని తిడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కీర్తన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది. నేను కోరుకున్న వాడిని నేను పెళ్లి చేసుకోలేకపోయాను. ఇప్పుడుతో వీడితో పడలేకపోతున్నాను అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ భైరవ అలా ఫోన్ కట్ చేసేయడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. నా చెల్లి పరిస్థితి ఆ ఇంట్లో ఎలా ఉందో ఏంటో ఈ పెళ్లి చేశాను కానీ అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉంటూ ఉంటాడు.